2025 తెలుగు ఇండస్ట్రీకి పెద్దగా కలిసి రాలేదు. చిన్న సినిమాలు తప్ప పెద్దోళ్ళంతా నిరాశనే మిగిల్చారు. బయర్ల ఆశలన్నీ ఆవిరయ్యాయి. దాంతో వాళ్ళ ఆశలన్నీ 2026 పైనే ఉన్నాయి. ఎప్పట్లాగే 2026 సంక్రాంతి సినిమాలతోనే మొదలు కానుంది. మరి ఈ ఏడాది రాబోయే భారీ సినిమాలేంటి? దీని గురించి ఫుల్ డీటెయిల్స్ ఈ రోజు మధ్యాహ్నం 2:30 ఫోకస్ లో చూద్దాం. దానికంటే ముందు ఎక్స్క్లూజివ్ లో ఓ లుక్ వేద్దాం. సంక్రాంతికి మొత్తం 7 సినిమాలు వస్తున్నాయి. జనవరి 9న రాజాసాబ్ భారీ ఎత్తున విడుదల కానుంది. 500 కోట్ల స్టామినా ఉన్న సినిమా ఇది. ప్రభాస్ వచ్చిన 3 రోజులకు మనశంకర వరప్రసాద్ గారు జనవరి 12న విడుదల కానుంది. జనవరి 13న రవితేజ భక్త మహాశయులకు విజ్ఞప్తి, 14న అనగనగా ఒక రాజు, ఆ రోజు సాయంత్రం 5:49 శర్వానంద్ నారీ నారీ నడుమమురారి సినిమాలు రానున్నాయి. సంక్రాంతి తర్వాత మేజర్ అంటే సమ్మర్ సీజనే. 2026లో మార్చి నుంచే ఎర్లీ సమ్మర్ షురూ కానుంది. మార్చి 19న టాక్సిక్ రానుంది. అదే రోజు డెకాయిట్ కూడా విడుదల కానుంది. ఇక ఈ 2 సినిమాలకు పోటీగా వస్తుంది ధురంధర్ 2. ఇక మార్చి 26న ప్యారడైజ్, 27న పెద్ది సినిమాలు రానున్నాయి. ఇందులో నాని రాకపై అనుమానాలున్నా చరణ్ మాత్రం పక్కా. 2026 సమ్మర్ సీజన్ అంతా ఇంట్రెస్టింగ్ మూవీస్ క్యూలో ఉన్నాయి. అందులో పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ ముందుంది. అలాగే విశ్వంభర సైతం సమ్మర్లోనే రానుంది. మే 1న గూఢాచారి 2తో అడవి శేషు రానున్నారు. అలాగే అఖిల్ లెనిన్, నాగచైతన్య వృషకర్మ, సాయి ధరమ్ తేజ్ సంబరాల ఏటిగట్టు సమ్మర్లోనే రానున్నాయి. ఎన్టీఆర్ నీల్ సినిమా జూన్ 25న లాక్ అయింది. గతేడాది ఒక్క సినిమా కూడా చెయ్యని ప్రభాస్ ఈ ఏడాది సంక్రాంతికి రాజాసాబ్గా వస్తూనే 2026 సెకండ్ హాఫ్లో ఫౌజీతో దండయాత్రకు సిద్ధమవుతున్నారు. రవికిరణ్ కోలా తెరకెక్కిస్తున్న రౌడీ జనార్దనతో డిసెంబర్లో వేటకు రానున్నారు విజయ్ దేవరకొండ. వెంకటేష్, త్రివిక్రమ్ సినిమా సైతం 2026లోనే రానుంది. కుదిరితే బాలయ్య, గోపీచంద్ మల్లేని సినిమా కూడా ఇదే ఏడాది రానుంది.